ప్రభు ఆమెను దర్శించడానికి ఆమె రూమ్ దగ్గరికి వచ్చాడు. వచ్చి తలుపు తడుతూ ఆమెను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరి, నా ప్రియురాలా, నిష్కలంకురాలా, నా పావురమా. ఎన్ని బంగారు పేర్లు పెట్టుకున్నాడండి దేవుడు ఆమెకు. ఎంత ముద్దుగా పిలుస్తున్నాడండి దేవుడు ఆమెను. హల్లెలూయా. నా పావురమా, నిష్కలంకురాలా, నా ప్రియురాలా. ప్రియురాల అంటే అర్థం ఏంటి? ప్రియురాల అంటే ఇష్టమైనది, ఇంకా ప్రియమైనది, ఇంకా ప్రియురాల అంటే అర్థం ఏంటిది? ప్రేమించబడుతున్నది. ఇవన్నిటికంటే కూడా పెద్ద అర్థం అండి ప్రియురాలంటే. ఏమన్నా తెలుసా? ప్రియు ప్లస్ రాలా, ప్రియమైన ఆలు అని అర్థం. ఆలు అంటే భార్య. నా భార్య అని పిలుస్తున్నాడు ఆయన. ప్రియురాలా, ప్రియమైన ఆలు లాంటిదానా, నా భార్య లాంటిదానా, పావురమా అనంత ప్రేమతో దేవుడు పిలుస్తూ తలుపు తడుతూ దర్శిస్తున్నాడు. ఆమేన్. ఎంతసేపు అయింది ప్రియుడు ఇక్కడికి వచ్చి? ఎంతసేపు అయింది ప్రియుడు ఇక్కడికి వచ్చి? ఆయన ఏమంటున్నాడు? చదవండి మళ్ళీ కిందికి. నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము, నా తల ఏమైతుంది? మంచు ఎప్పుడు పడుతుంది? మంచు ఎప్పుడు పడుతుంది? ఎర్లీ మార్నింగ్. అంతే కదా? అంటే మార్నింగ్ వచ్చి నిలబడ్డాడు, మంచుకు తల దడిచిపోయింది, తలుపు తడుతున్నాడు, దర్శిస్తున్నాడు. కానీ లోపల పండుకున్న ఆమెకు సోయి సంబంధము. ఈడ పండుకున్న వాళ్ళకి ఎట్లా లేదు, అట్లా పట్టి లేదు. ఆమేన్. హల్లెలూయా. పిలుస్తున్నాడు, లోపల పడుకుంది, ఆమె కనిపిస్తలేదు. తల మంచుకి ఏమైంది చెప్పండి? తడిసింది. ఇంకేమంటున్నాడు? నా తల వెంట్రుకలు రాత్రి కురిసే చినుకులకు. అంటే ప్రొద్దుటి నుండి రాత్రి వరకు, అంటే ఒక దినమంతా ఆమె దగ్గర నిలుచొని, ఏం చేస్తున్నాడు చెప్పండి? తలుపు తీయమ్మా, నేను నిన్ను దర్శించడానికి చెప్పాలి. నేను నిన్ను దర్శించడానికి